నమస్తే, నేను దండు శ్రీనివాస్. ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషణ చేద్దాం. ముందుగా ఆంధ్రప్రభ పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. సీఎం సారు ప్లీజ్ మా గోడు వినండి, ల్యాండ్ పూలింగ్ ఆద్యులం మేమే, తొలి ల్యాండ్ పూలింగ్ రైతుల అరణ్య రోదన. 60:40 నిష్పత్తిలో ఊరింత, 236 ఎకరాల అప్పగింత, అభివృద్ధి కొయ్యగుర్రం సవారీ, కట్టు కొయ్య దశలో పనుల తిష్ట, నడుమ గ్రీన్ఫీల్డ్ హైవే టెన్షన్, ఆదుకోవాలని సీఎం చంద్రబాబుకు జక్కంపూడి రైతుల వేడుకోలు. పేదోడికి గొప్ప గూడు కల్పనకు భూములను త్యాగం చేశారు, దేశంలోని తొలి ల్యాండ్ పూలింగ్కు సమ్మతించారు, 236 ఎకరాల భూమిని అప్పగించారు, కడకు అభివృద్ధి కొయ్యగుర్రంపై సవారీ చేస్తుంటే సర్కారు ఒప్పందాలు కట్టుకొయ్య దశలో మౌనం పాటిస్తే ఇప్పుడు గ్రీన్ఫీల్డ్ హైవే భూసేకరణ భూతం తరుముతుంటే 165 మంది రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. ఆదుకోండి మహాప్రభు అని సీఎం చంద్రబాబును వేడుకుంటున్నారు. ఇది ల్యాండ్ పూలింగ్కి సంబంధించి. ల్యాండ్ పూలింగ్లో దాదాపు 236 ఎకరాల భూమి ఇచ్చారట. మొట్టమొదట అమరావతి రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్లో ఆద్యం పోసింది ఇక్కడనే. ఆద్యం పోసి అక్కడ రైతులు ఇచ్చిన పరిస్థితి. దానికి సంబంధించి 60:40 నిష్పత్తిలో వీళ్ళకి ఇస్తున్నారు. డెవలప్ చేసిన తర్వాత 60% వీళ్ళకి, 40% ప్రభుత్వానికి. ఆ హామీ అయితే ఇచ్చారు, కానీ దానికి సంబంధించిన ఇంతవరకు గ్రోత్ కానీ దానికి సంబంధించిన డెవలప్మెంట్ ఏది లేదు. లేకపోగా ఇప్పుడు మళ్ళీ గ్రీన్ఫీల్డ్ హైవే పేరుతో అక్కడ మళ్ళీ భూములు సేకరిస్తున్నారట. మళ్ళీ గ్రీన్ఫీల్డ్ హైవే రూపంలో వాళ్ళకి మళ్ళీ ఒక పెద్ద ప్రమాదం వచ్చి పడ్డది. కాబట్టి ఆదుకోండి మహాప్రభు సీఎం గారు అని చెప్పి ఆయనకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విన్నవించుకుంటున్నారు. ల్యాండ్ పూలింగ్కి ఆద్యులు కాబట్టి వాళ్ళని మరి ఆదుకుంటారా లేదా చూడాలి. ఇది ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం జక్కంపూడి రైతులు అప్పటి సీఎం రాజశేఖర రెడ్డి ఆశయానికి తోడుగా నిలిచారు. పేదలకు గూడు కల్పించడే లక్ష్యంగా వైఎస్ఆర్ తీసుకున్న చర్యలను అభినందిస్తూ ప్రభుత్వ సంకల్పానికి తమ వంతు సాయం అందించారు. దేశంలోని తొలిసారిగా ల్యాండ్ పూలింగ్ విధానంలో ప్రభుత్వానికి స్థలాలను అప్పగించారు. సుమారు 2 దశాబ్దాలు గడిచిన ప్లాట్లు అభివృద్ధి చేయలేదు, రైతుల ప్లాట్లు రైతులకు అప్పగించలేదు. ఈ స్థలంలో ల్యాండ్ ఓనర్సు వేతలు వర్ణాతీతం, పేదోళ్లకు గొప్ప గూళ్ళు సరే. ఇది 2006లో రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు జక్కంపూడి విజయవాడ ఎన్టీఆర్ జిల్లాలో పేదలకి ఇళ్ళు కట్టించడం కోసం ప్రభుత్వం దగ్గర భూమి లేదు కాబట్టి ల్యాండ్ పూలింగ్ పేరుతో రైతుల దగ్గర తీసుకున్నారు. రైతులు కూడా పెద్ద మనసుతోని పేదోళ్ళకి మన భూముల వల్ల ఇళ్ళు వస్తాయని చెప్పి ఇళ్ళు కట్టించుకుంటారు అని చెప్పి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత 60-40 నిష్పత్తిలో ప్రభుత్వానికి అదేవిధంగా రైతులకు మధ్య ఒప్పందం జరిగింది. కానీ 2 దశాబ్దాలు అవుతుంది, దాదాపు 18 సంవత్సరాలు దాటుతుంది, 20 సంవత్సరాలు కాబోతుంది. ఇంతవరకు దాని ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉంది, దానికి సంబంధించిన కదలిక లేదు, ఏది లేదు. ఆ గోడు మరి ఏమైనా ఇంటడా చంద్రబాబు నాయుడు గారు నాకు సంబంధించింది కాదు కాబట్టి అని వదిలేస్తారా? ఇప్పటికే ఎందుకంటే ఆయన సేకరించిన 33,000 ఎకరాల ల్యాండ్ పూలింగ్లో రాజధాని పేరుతో అమరావతిలో సేకరించిన దానికే అనేక మంది రైతులు, కౌలు రైతులు, ల్యాండ్లెస్ పీపుల్ చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి దీన్ని ఆయన ఏమైనా పట్టించుకునే పరిస్థితి ఉందా? మళ్ళీ ఇప్పుడు గ్రీన్ఫీల్డ్ పేరుతో ముప్పు వచ్చిందట. ఇది ఒక వార్త. మొబైల్ రైతు బజార్లు వస్తున్నాయట. మొబైల్ రైతు బజార్లు విజయవాడ, గుంటూరులో ఫస్ట్ 100 మొబైల్ బజార్ల ఏర్పాటుకు ప్రణాళికలు. విడతల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో ఉన్న 111 రైతు బజార్ల ఆధునీకరణ, ప్రతి పురపాలక సంఘం పరిధిలోనే ఏర్పాట్లు, ప్రజల కోసం చంద్రబాబు సర్కారు వినూత్న పథకాలు అని చెప్పి వస్తున్నాయట మొబైల్ రైతు బజార్లు. గతంలో రైతు బజార్లు పెట్టింది కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, అప్పట్లో ఉమ్మడి ఏపీలో. ఇప్పుడు మొబైల్ రైతు బజార్లు అవుతున్నాయి. మొబైల్ అంటే వ్యాన్స్లో దానికి సంబంధించిన కూరగాయలు కానీ నిత్యావసర వస్తువులు వేసుకొని తిరుగుతూ ఉంటుంది ఊర్లలో. అది మొబైల్ రైతు బజార్. 111 టౌన్లలో ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తారట. ముందుగా గుంటూరు, విజయవాడలో చేస్తారట. ఇది ఎట్లా ఉంటే సివిల్ సప్లైస్ పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్ళి సరుకులు ఇచ్చే, రేషన్ సరుకులు ఇచ్చే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు. ఇంటికి వెళ్ళే రేషన్ వ్యాన్లు ఉంటాయి, ఆ వ్యాన్లలో పంపిణీ చేసే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. దానికి మంగళం వాడుతుంటారు, దాన్ని ఎత్తేస్తుంటారు పని. అది ప్రతి నెల ఈ మొబైల్ రైతు బజార్లు కొంతమంది కొంటారు కానీ ప్రతి నెల ప్రతి ఇంటికి రేషన్ కార్డు ఉన్న ఇంటికి వెళ్ళి రేషన్ సరుకులు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకుంది. ప్రతి నెల అది 1వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. ఇది ఉన్నా ఉండకపోయినా సమస్య ఉండదు. కానీ దాన్ని ఎత్తేసారు. అది 5 సంవత్సరాల నుంచి ప్రజలు అనుభవిస్తున్నారు.
మొబైల్ పద్ధతిలో రేషన్ షాపుకి వెళ్లకుండా రేషన్ సరుకులను ఇంటికే తీసుకొచ్చి ఇచ్చే కార్యక్రమాన్ని పెట్టారు. ప్రజల యొక్క టైం సేవ్ అయింది, ప్రజలకి సమయం వృధా కాకుండా అయింది. అట్లాంటి దాన్ని ఎత్తేస్తున్నారు. మరి ఇది కొత్తగా వినూత్నంగా పెడుతున్నారట. మరి ఇది అవసరమైనప్పుడు అది ఎందుకు ఎత్తేస్తున్నారు? అది కూడా ఉంచాలి కదా. ఇది మొబైల్కి మీరు కట్టుబడి ఉంటేనే కదా మొబైల్ రైతు బజార్లు తెచ్చింది. మొబైల్ సివిల్ సప్లైస్ ఎందుకు ఉండకూడదు, మొబైల్ సప్లై ఎందుకు ఉండకూడదు అనేది కూడా ప్రశ్న. మరి దాన్ని ఎత్తేసిండి, దీన్ని పెడతారట. అంటే దాన్ని ఎత్తేయటంలో ఉన్న మతలబ్ ఏంది, దీన్ని పెట్టడంలో ఉన్న మతలబ్ ఏంది? ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు తన ముద్ర ఉండాలి, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఆనవాళ్ళు ఉండొద్దు, జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టే స్కీములు ఉండొద్దు, ఆయన పేరు పలకొద్దు, ఆయన పేరును గురించి ప్రజలు మాట్లాడుకోవద్దు అనే ఒక ఉద్దేశమా లేదో తెలియదు. కానీ ఒక అద్భుతమైన స్కీము ఇంటింటికి వెళ్ళి రేషన్ సరుకులు ఇచ్చేది, ఒక అద్భుతమైన స్కీము వాలంటరీ వ్యవస్థ. ఈ రెండింటిని తొలగించే కార్యక్రమానికి పునాదేశుండి చంద్రబాబు నాయుడు గారు. మొత్తానికి ఆయనకి ప్రజల సౌకర్యం కంటే, ప్రజల సంక్షేమం కంటే కూడా ఆయన పేరు ప్రతిష్టలో అవతల జగన్మోహన్ రెడ్డి పేరు ప్రతిష్టలు కూడా దిగజార్చడం, ఈ రెండు. ఆయన పేరు ఎత్తొద్దు, ఆయన పేరు తలవద్దు, ఆయన పేరుని ప్రజల గుండెల్లోంచి చిరస్థాయిగా తొలగించాలనే ఉద్దేశం. ఎందుకంటే ఎప్పుడు ఏం జరిగిద్దో అని భయం. మళ్ళీ ఎలక్షన్స్ వస్తే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పైకి లేస్తాడు? జగన్మోహన్ రెడ్డి ప్రజల హృదయాల్లో ఇంకా ఉన్నాడు, ఆ హృదయాల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి తొలగించాలి అనేది పద్ధతి పెట్టుకుని. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రజల హృదయాల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి తొలగించాలంటే ఆయన పెట్టిన స్కీములు ఎత్తేయటం, ఆయన పెట్టిన సంక్షేమ పథకాలను ఎత్తేయటం వల్ల, ఆయన ఇచ్చిన డబ్బులను ఎత్తేయటం వల్ల రాదు. మీరు ఆయన కంటే అద్భుతంగా పరిపాలన చేస్తే మీకు ఆ ప్రజల హృదయాల్లో జగన్మోహన్ రెడ్డి ప్లేస్లో చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. కానీ అది జరగట్లేదు, రివర్స్ గేర్లో పోతున్నారు. మరి ఇది ఏం జరిగిద్దో చూడాలి. ఇది ఒక వార్త. ఇంకోటి, భూతలపై ఉక్కుపాదం, భూ ఆక్రమాలపై ప్రభుత్వానికి నివేదిక, శాంతి భద్రతలపై లోతుగా చర్చ, కలెక్టర్ల సదస్సుకు సర్వం సిద్ధం. నేడు జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో కీలక సమావేశం. సచివాలయంలో ఉదయం 10 గంటలకు సమావేశం ప్రారంభం. కీలకమైన అంశాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం. సదస్సులో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనలట. భూతలపై ఉక్కుపాదం చేయండి, భూములు ఆక్రమించే వాళ్ళపైన ఉక్కుపాదాలు చేయండి. అది తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా, వైఎస్ఆర్సీపీ అయినా, జనసేన అయినా, బీజేపీ అయినా, ఏ రాజకీయ పార్టీ ఏ వ్యక్తి కానీ భూములను కబ్జా చేసినా, ప్రభుత్వ భూముల్ని మింగేసే కార్యక్రమం చేసిన ఉక్కుపాదం మోపండి, దాంట్లో తప్పు లేదు. కానీ మీరు చేస్తుంది రాజకీయం చేస్తాను అనేది ఇలా 5 కోట్ల మంది ప్రజలు అనుకుంటున్నారు. అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తే కబ్జా కాదు, అది ఒక మహాయజ్ఞం. వేరే పార్టీ నాయకులు చేస్తేనే అది కబ్జా అనే పద్ధతిలో చేస్తున్నావు. తెలుగుదేశం పార్టీ నాయకులు హత్యలు చేస్తే అది హత్య కాదు, అది ఒక పూజా కార్యక్రమం, యజ్ఞం లెక్క. ఇది కాదు కావాల్సింది. ప్రజల ల్యాండ్ ఆర్డర్ విషయంలో కానీ, ప్రజల ఆస్తులను కాపాడే విషయంలో ప్రభుత్వం నిర్దిష్టంగా ఒక పాలసీ తీసుకోవాలి. అది పార్టీలతోని, జెండాలతోని, పచ్చ బిళ్ళలతో సంబంధం లేకుండా ఏ వ్యక్తికి అన్యాయం జరిగినా, ఏ ప్రజలకు అన్యాయం జరిగినా స్పందించే తీరులో ఉండాలి. కానీ అట్లా కనిపించట్లే. మరి ఇలా కలెక్టర్ల సదస్సు ఉందట, 2 రోజుల పాటు కలెక్టర్లు ఎస్పీలతోని. భూతలపై ఉక్కుపాదం అన్నాడు. భూతలపై ఉక్కుపాదం మోపితే మోపారు, కానీ తలలు నరికేస్తారు, వాళ్ళపైన కూడా ఉక్కుపాదం మోపండి. నిన్న శ్రీశైలం కాన్స్టిట్యున్సీలో సీతారాంపురం ఏదో విలేజ్ అతి దారుణంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా ఉండడాన్ని, వైఎస్ఆర్సీపీ ఏజెంట్గా వాళ్ళ కొడుకు కూర్చుండని అతి దారుణంగా చంపేశారు ఒక వ్యక్తిని. పోలీసులు, ఎస్ఐలు, కానిస్టేబుల్ అక్కడ నిలబడి ఉంటే వాళ్ళ కళ్ళెదుట వాళ్ళే సజీవ సాక్ష్యం. దానికి పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే పెట్రోల్ పోసి తగలబెడతామని చెప్పారట. మీరు ఎక్కువ తక్కువ చేస్తే, అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తే పెట్రోల్ పోసి మిమ్మల్ని కూడా తగలబెడతాం, చంపేస్తామని చెప్పారట. వాళ్ళు అట్లా కళ్ళు లేని కబోదు లెక్క చూశారు, ఏం చేయలేని పరిస్థితి. నిస్సహాయ స్థితిలో పోలీసులు కూడా ఉంటే విచ్చలవిడిగా కర్రలు, రాడ్లతో కొట్టి చివరికి చనిపోలేదని మళ్ళీ ఎనిక్కి వచ్చి కూడా పెద్ద బండరాయి నెత్తనేశారట. ఇగో ఆ తలలు నరికే వాళ్ళని, ఆ తలల మీద మీరు ఉక్కుపాదం మోపండి. అట్లాంటి వ్యక్తులపైన మోకండి. వినుకొండలో నడి రోడ్డు పైన కుబ్బరమాండాల కత్తితో నరికి చంపిండు రషీద్ అనే వ్యక్తిని, వైఎస్ఆర్సీపీ కార్యకర్తని, తెలుగుదేశం పార్టీ సంబంధించి. వీటిపైన, ఇట్లాంటి తలలు నరికే వాళ్ళ తలలపైన మీరు ఉక్కుపాదం మోపండి. ఇట్లాంటి తలలు నరికే వాళ్ళపైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ ఎస్పీల సమావేశంలో కఠినంగా వ్యవహరించమని చెప్పండి. మరి అది చెప్తారా?
మీరు వేరే విషయాలు మాట్లాడతారో తెలియదు కానీ ఈ భూతలపై ఉక్కుపాదం మోపండి, కానీ ఈ తలలు నరికే వాళ్ళ తలలపైన ఉక్కుపాదం మోపండి. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. సాక్షి పేపర్ చూద్దాం. మరో సర్కారీ హత్య, పోలీసుల సాక్షిగా టీడీపీ నేతల కిరాతకం. శ్రీశైలం నియోజకవర్గం సీతారాంపురంలో అతి దారుణంగా వైఎస్ఆర్సీపీ నేత హతం. మరో సర్కారీ హత్యని సాక్షి పేపర్ ఒక వార్త పెట్టింది. హెడ్డింగు, ఎస్ఐ కానిస్టేబుల్లు కళ్ళెదుటే సుబ్బారాయుడిని ఇంట్లో నుంచి బయటకు లాగి చంపిన వైనం. రాత్రి 9:30 నుంచే పోలీసులను అప్రమత్తం చేసిన మరో నేత జయనారపురెడ్డి అదనపు బందోబస్తుకు విన్నవించిన పట్టించుకొని పోలీసులు, ఉన్నతాధికారులు ఊరంతా చూస్తుండగా పచ్చ ముఠా విధ్వంసం, పక్కా ప్రణాళికతోనే హత్య. వీరు ఊరు దాటేంత వరకు గ్రామంలోకి రాని అదనపు పోలీసు బలగాలు చంపేందుకు ఎక్కువ మంది రావడంతో ఏమీ చేయలేకపోయామన్న పోలీసులు రాత్రి 12:20 నుంచి 12:30 గంటల మధ్య హత్య జరిగాక అదనపు బలగాలు రాక జిల్లా కేంద్రానికి కేవలం 12 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ జరిగిన విధాంతం. సీతారాంపురం సుబ్బారాయుడు ఆయన పేరు. జిల్లా కేంద్రానికి, నంద్యాల జిల్లా కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ ఇంకొక వైఎస్ఆర్సీపీ నాయకుడు జయనారపురెడ్డి అనేక సార్లు జిల్లా ఎస్పీకి, పోలీసు అధికారులకి ఫోన్లు చేసి విసిగిపోయిందట. సార్ చంపుతున్నారు, చంపే ప్రయత్నం చేస్తున్నారు, కత్తులు కటార్లు గొడ్డలు పట్టుకొని తిరుగుతున్నారు, వాళ్ళు మనుషులకు ప్రమాదం ఉంది, ఎంతమందిని చంపుతారో తెలియదు, చంపే అవకాశం ఉంది, పలానా సుబ్బారాయుడు ఇంటి మీద దాడి చేసే అవకాశం ఉంది, దాడి చేస్తున్నారు, పంపండి పోలీసుల్ని. 12 కిలోమీటర్లు అంటే 10 నిమిషాలు పట్టింది. అంటే వాళ్ళ ఫోన్లకు రెస్పాండ్ కాకుండా పంపకుండా ఒక ఎస్ఐని, ఒక కానిస్టేబుల్ మాత్రం పంపారు. ఎందుకు? మేము పంపినామని చెప్పుకోవడానికి. అంటే ఎక్కువ మంది వచ్చారు కాబట్టి మేము ప్రొటెక్షన్ ఇవ్వలేకపోయినా, ఆపలేకపోయినాం, చంపారు అని చెప్పడానికి. సరే, ఎక్కువ మంది వచ్చారా తక్కువ మంది వచ్చారా పక్కన పెడితే, ఒక సబ్ ఇన్స్పెక్టర్ సాక్షిగా ఆయన కళ్ళ ముందు ఒక వ్యక్తిని, అది వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్, ఇంకో పార్టీ వ్యక్తి పక్కన పెట్టు, ఒక వ్యక్తిని కొంతమంది సమూహంగా వచ్చి కత్తులు కటార్లు గొడ్డలతోని చంపే ప్రయత్నం చేస్తే మరి ప్రభుత్వ వైఫల్యమా? ఇది సర్కారీ హత్యనా కాదా? ఇది సర్కారీ హత్యనే ముమ్మాటికని సాక్షి పేపర్ చెబుతుంది. వాస్తవం కూడా. ఎందుకంటే సర్కారీకి సంబంధించిన ఉద్యోగులు, సర్కారులో లా అండ్ ఆర్డర్ కాపాల్సిన ఎస్ఐ పోలీసులు అక్కడ ఉండగానే వాళ్ళ సమక్షంలోనే హత్య చేస్తే దాన్ని సర్కారీ హత్య అంటారు. మరి ఎస్పీకి, డిఎస్పీకి, సిఐకి ఫోన్ చేసి స్పందించే పరిస్థితి లేదు. అంటే ఇది ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతుంది కాబట్టి మేము స్పందించమనే పద్ధత లేదు. మాకు తెలుసు, అది అయిన తర్వాతనే, ఏదైతే సర్కార్ ఇచ్చిన ప్రాజెక్ట్ అయిన తర్వాతనే మేము స్పందిస్తాం, అప్పుడే బలగాలను పంపిస్తామనే. మరి దీని అర్థమేం? కానీ దీని గురించి ఎక్కడా కూడా ముఖ్యమంత్రి మాట్లాడు, ఉప ముఖ్యమంత్రి మాట్లాడు. ఇది ఒక హత్య కాదు, అసలు అక్కడ వచ్చింది రక్తం కాదు, రక్తపు అడుగులో ఉండు, అది రక్తం లెక్క కనపట్టలా ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ, తెలుగుదేశం పార్టీ మీడియా, ఎల్లో మీడియాకు కానీ. ఇది పాల లెక్క కనిపెడుతుంది, పాలాభిషేకం చేసినట్టు ఆయనకి వాళ్ళకి కనపడుతుంది. ఎక్కడ వార్త ఉండదు. ఇవాళ ఈనాడు కానీ, ఆంధ్రజ్యోతిలో మెయిన్ పేపర్లో ఎక్కడ హెడ్డింగ్ ఉండదు, లోపల ఎక్కడో 10 పేజీలు చిన్న వార్త ఉంటుంది. అంటే ఈయన ప్రాణంగా, సుబ్బారాయుడు అనే వ్యక్తి మనిషి కాదు, ఆయన ప్రాణం కాదు, ఆయన చంపినోళ్ళు ఒక యజ్ఞం చేసినట్టు, ఒక స్వాతంత్ర ఉద్యమం చేసిన వ్యక్తుల లెక్క వీళ్ళు ఇలా వార్తలు రాసే పరిస్థితి, వాళ్ళు మాట్లాడిన పరిస్థితి. ఇది అలా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న వాస్తవ పరిస్థితిని సాక్షి పేపరు రాసింది. ఇది సర్కారీ హత్య, ఇది ఏపీలో ముఠా పాలన జరుగుతుందని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మండిపాటు. రాజకీయ హింసలకు మారుపేరుగా మారింది రాష్ట్రం. ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహంతోనే నిత్యం దాడులు, హామీలు అమలు చేయలేక ఈ దుర్మార్గాలు, బాధితులకు అండగా నుంచి పోరాటం సాగిస్తాం. ఇది ఒక వార్త. అయితే ఇక పోలీసుల్ని బెదిరించారట. మీ పైన పెట్రోల్ పోసి తగలబెడతాం. సీతారాంపురంలో పోలీసులను బెదిరించిన పచ్చ ముఠా పోలీసుల్ని గల్లబట్టి గుంజే పరిస్థితి, పోలీసుల్ని పెట్రోల్ పోసి తగలబెడతా అనే పరిస్థితి ఉంటే రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలకు తాలూకా శాంతి భద్రతల పరిస్థితి ఏంది? వాళ్ళ ఆస్తులకు రక్షణ, వాళ్ళ మాన ప్రాణాలకు రక్షణ ఎట్లా ఉంటుందని ప్రజలు భావించాలి. మీరు అనుకోవచ్చు, ఇది వైఎస్ఆర్సీపీకి సంబంధించి వైఎస్ఆర్సీపీ నాయకులను చంపారు కాబట్టి అది హత్య కాదు, అది మామూలు విషయం, పోలీసుల్ని గల్లాబట్టినా, పోలీసులను పెట్రోల్ పోసి తగలబెడతానన్నా, చంపింది తెలుగుదేశం పార్టీ నాయకులు, చంపబడ్డది వైఎస్ఆర్సీపీ నాయకులు కాబట్టి అది పెద్ద విషయం కాదని చూడొచ్చు. కానీ ఇది రేపు పోయి ఎక్కడికి వస్తుందంటే, పోలీసులను పెట్రోల్ పోసి తగలబెడతా అన్న వ్యక్తులు ప్రజలను పెట్రోల్ పోసి తగలబెట్టినా ఆశ్చర్యం లేదు.
అది వైఎస్ఆర్సీపీ ప్రజలు ఉండొచ్చు, దాంట్లో కాంగ్రెస్ ఉండొచ్చు, తెలుగుదేశం పార్టీ ఉండొచ్చు, జనసేన బీజేపీ నాయకులు కూడా ఉండొచ్చు. వాళ్ళను కూడా పెట్రోల్ పోసి తగలబెట్టే పరిస్థితిని, ఆ స్వేచ్ఛనే, ఆ లైసెన్స్ని మీరు ఇచ్చినట్టే అయింది. కాబట్టి ఇట్లాంటి వాటిపైన కఠినంగా వ్యవహరించాలి. మీరు రాజకీయాలు ఉంటే ఓట్ల రూపంలో రాజకీయాలు రాజకీయాలు చూసుకోండి. రాజకీయాల కోసం ప్రజలకు మంచి చేయండి, ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు, మిమ్మల్ని గుండెలో ఒట్టి చూసుకుంటారు. కానీ ఈ హత్యలు ఇట్లాంటివి చేయటం వల్ల, ఈ విధ్వంసాలు చేయటం వల్ల అది రేపు ప్రజల ప్రాణ మాన నష్టాలకి కారణమైంది. ప్రజల ఆస్తులకు రక్షణ ఉండదు, ప్రజల ప్రాణాలకు రక్షణ ఉండదు. ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా చేతులెత్తాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి చట్టం తీసుకోబడితే అదే జరుగుతుంది. కాబట్టి అసలు విచ్చలవిడిగా మీ పైన పెట్రోల్ పోసి తగలబెడతామంటే మరి వాడిని ఏమనాలి? వాళ్ళ పైన యాక్షన్ తీసుకొని సర్కారుని ఏమనాలి? అది సర్కారా కాదా? మరి ఆ సర్కారులో ఉన్న పెద్ద నాయకులు ఏమని అనుకోవాలి? దాంట్లో మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్, జనసేన చీఫ్ ఉప ముఖ్యమంత్రి, నేను మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చినా, నేను మార్పు తీసుకొస్తా అంటే ఏం మార్పు తీసుకొస్తుంటే ఇదే ఆ మార్పు? ఎందుకు నోరు గుట్టేసుకుంటుండే, ఎందుకు నోరు మూసుకొని కూర్చుంటుండు? నోరు తెరిచి మాట్లాడే సాహసం ఎందుకు చేయట్లే? నడి రోడ్లపైన ఇనుకొండలో కానీ సీతారాంపురంలో కానీ ఇట్లా దాడులు జరుగుతుంటే, హత్యలు జరుగుతుంటే ఎందుకు స్పందించట్లే? ఇవి హత్యల కింద కనపట్లేదా? వాళ్ళు మనుషుల కింద కనపట్లేదా? చంపింది మనుషుల్ని కాదా? పశువులనే, మృగాలనే? లేదంటే అది ఒక యజ్ఞమా? చంపటం అనేది యజ్ఞమా? అదొక మంచి కార్యక్రమమా? మరి అర్థం కావట్లే. పవన్ కళ్యాణ్ గారు ఏం మార్పు కోసం వచ్చారు, ఏం మార్పు చూపిస్తున్నారు, ఏం మాట్లాడట్లేదు అనేది ఇలా ప్రజల్లో చర్చ. ఏపీలో ముఠా పాలనట, ఇంకోటి రాజకీయ కక్షతోనే ఈ దారుణం. తొలిసారి మొన్నటి ఎన్నికల్లో సీతారాంపురంలో వైఎస్ఆర్సీపీ తరఫున ఏజెంట్లు సుబ్బారాయుడు కుమారుడు ప్రసాద్ ఏజెంట్గా కూర్చున్నాడని ఇది కథ. ఇది అక్కడ పెద్దారెడ్డి శ్రీనివాసరెడ్డి అట. ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడు. ఈ బుడ్డా రాజశేఖర రెడ్డి శ్రీశైలం ఎమ్మెల్యేకి అనుచరుడు, ప్రధాన అనుచరుడు. ఈ సీతారాంపురం విలేజ్లో మొత్తం ఆయన గుప్పెట్లో ఉంటుంది. అక్కడ వేరే పార్టీ జెండా కానీ వేరే పార్టీ నాయకుడు కనపడద్దు. ఈయన ఈ సుబ్బారాయుడు కుటుంబానికి వైఎస్ఆర్సీపీ పైన, జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి పైన ఉన్న అభిమానంతో ఏది ఏమైనా మేము కూర్చుంటామని ఏజెంట్కి కూర్చుంటారు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ. అది వాళ్ళకి అక్కసైంది. ఎప్పుడైతే అధికారం వచ్చిందో ఎట్టి పరిస్థితుల్లో ఈ బుడ్డారెడ్డి శ్రీనివాసరెడ్డిని వ్యతిరేకిస్తాడా, నన్నే వ్యతిరేకించి ఏజెంట్కి కూర్చుంటాడా, వాడి సంగతి ఏదో భూమి మీద నూకలు చెల్లాల్సిందే. నన్ను వ్యతిరేకించినోడు, నేనున్న పార్టీకి వ్యతిరేకంగా అక్కడ నిలబడ్డాడు కూడా ఉండొద్దు, భూమి మీద ఉంచొద్దు అనే ఒక లక్ష్యంతో చంపేసిన పరిస్థితి. ఇది రాజకీయ కక్షతోనే. ఇంకోటి జగ్గయ్యపేటలో పచ్చ మొక్కల దాడట. తీవ్రంగా గాయపడిన వైఎస్ఆర్సీపీ నేత గింజుపల్లి శ్రీనివాసరావు నిందితులను కఠినంగా శిక్షించాలని నవాబుపేట గ్రామస్తుల ఆందోళన. ఎన్టీఆర్ జిల్లా కొనకంచి క్రాస్ రోడ్డు వద్ద నవాబుపేట వైఎస్ఆర్సీపీ నేత గింజుపల్లి శ్రీనివాసరావుపై పాశవికంగా దాడి చేస్తున్న గుండాలు. ఇగో కర్రలతోని మన పాముల్ని, పశువులను కొడతారుగా, విషసర్పాలను కొడతాం కదా, అట్లా కొడుతున్నారు. రోడ్డు మీద పడేసి మన పెసరగాయని దంచినట్టు దంచుతున్నారు కర్రలతో. మరి వీళ్ళు మనుషులా? అవతల కొట్టేది మనిషినా, పశువునా? మృగాన్ని కొడుతున్నావా, మనిషిని కొడుతున్నావా? వాడి ప్రాణం ఏంది, వాడి కుటుంబం ఏంది, వాడు పిల్లలు ఏందని కనీసం ఆలోచించాలిగా. దీనిపైన యాక్షన్ ఉండదు, దీనిపైన మాట్లాడు తెలుగుదేశం పార్టీ నాయకుడు. నేను మార్పు తీసుకొస్తా, నిజం గెలిచింది, ప్రజాస్వామ్యం నిలిచింది అంటే ఇదే ప్రజాస్వామ్యం? ప్రజల్ని ఎక్కడికక్కడిక చంపటం ప్రజాస్వామ్యమా? ప్రజలను దాడులు చేయటం, విధ్వంసం చేయటం ప్రజాస్వామ్యమా? దీని గురించి అటు ఎల్లో మీడియా కానీ ఎల్లో పార్టీ నాయకులు ఎందుకు మాట్లాడరు? ఇది విధ్వంసం కాదా? ఇది అరాచకం కాదా? ఇది హత్య కాదా? ఇది హత్య కింద కనపట్టలేదు మీకు? ఇది ఒక వార్త జగ్గయ్యపేటలో ఎన్టీఆర్ జిల్లాలో జరిగింది. వాలంటరీ వ్యవస్థకు ఉరి, చంద్రబాబు సర్కారు మరో మోసం, వాలంటీర్ల వాట్సాప్ గ్రూపులన్నీ తొలగించాలని ఆదేశం. అయిపోయాయి, గుండు సున్నా పెట్టారు వాళ్ళకి, కథ ముగిసినట్టే. వాలంటీర్లకు ఉరేసిండు. ఊరేస్తాడనే మొదటి నుంచి అనుమానాలు ఉన్నాయి. కానీ అనుమానాలను నివృత్తి చేస్తే ఆయన ఎలక్షన్ ముందు లేదు నేను వాలంటీర్ వ్యవస్థను ఎట్టి పరిస్థితుల్లో తొలగించను, వాళ్ళకి 5,000 కాదు 10,000 ఇస్తానని వాళ్ళ మభ్యపెట్టి మోసం చేసి ఓట్లు వేయించుకున్నాం. ఇవాళ 2,66,000 కుటుంబాలని రోడ్డును పడేసే కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు నాంది పలికిండు. వాళ్ళకు ఊరే దిక్కు. దాంట్లో మొన్న సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్తో లెటర్ రాయించిండు, వాలంటీర్ వ్యవస్థను తొలగించాలి అని ప్రభుత్వానికి. ఇప్పుడు వాట్సాప్ గ్రూపులు ఉంటే వాళ్ళకి వాలంటీర్లకు సంబంధించి గ్రూపులన్నీ డిలీట్ చేసేయండి, గ్రూపులు ఉండొద్దు,
అంటే ఇక ఒక్కొక్క మెట్టు స్టార్ట్ అయింది తొలగించేదానికి, ఒక్కొక్క స్టెప్ స్టార్ట్ అయింది, ఇది ఒక స్టెప్ అన్నట్టు. ఇక మొత్తానికి 2,66,000 మంది వాలంటీర్లు భయాందోళనలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు మనల్ని నిలువున ముంచిండు, మోసం చేసిండు, ఎట్టి పరిస్థితుల్లో ఇది మోసం తప్ప, నయ వంచన తప్ప, దీనికి ఉద్యమం తప్ప వేరే మార్గం లేదు. దానిపైన కనీసం పొల్లెత్తు మాట మాట్లాడలే చంద్రబాబు నాయుడు గారు. ఈ వ్యవహారాలపైన ఎందుకు వాలంటీర్లపైన ఈ వార్తలు వస్తున్నాయి, నేను నియమిస్తా ఉంచుతా, ఆ తొలగించట్లేదని ఒక స్పష్టమైన ప్రకటన చేయట్లేదంటే దాని అర్థం ఆయనే వెనక నుండి పావులు గదుపుతుండు. డైరెక్ట్ నేను ఆ స్టేజీల మీద చెప్పిన ఉంచుతాను కాబట్టి నేను అంటే బాగోదని సర్పంచుల సంఘాలు, ఈ మొబైళ్ళు, ఈ వాట్సాప్ గ్రూపులు తొలగించాలి స్టార్ట్ చేసిందంటే, మీరు మోసుకొని పోండి నేను తొలగిస్తున్నా, కానీ డైరెక్ట్ నేను చెప్పను తొలగిస్తున్నా అని చెప్పినట్టే అర్థం. మొత్తానికైతే నిర్వీర్యం. హామీలు నెరవేర్చాలని కోరినందుకు కక్ష సాధింపు, ప్రజల మనసు గెలిచిన వ్యవస్థ నిర్వీర్యానికి కుట్ర చేస్తాడట. సెలవు రోజే కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ఇప్పటికే వేతన బకాయిలు ఇవ్వకుండా వేధింపులకు గురి చేస్తాడట. అంతే చేస్తారు, మరి ఊరి వేస్తారు. ఎందుకంటే ప్రజలకి డైరెక్ట్గా బెనిఫిట్ అయ్యే పథకాలు ఏది ఉంచొద్దు. ప్రజలకి ఇంటింటికి దేశపై పెన్షన్లు పంపిణీ చేసే వాలంటీర్ వ్యవస్థను తొలగించాలి. ప్రజలకు ఇంటింటికి దేశపై రేషన్ సరుకులు పంపిణీ చేసే మొబైల్ రేషనింగ్ని తొలగించాలి. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి ఆనవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గడిచిన 5 సంవత్సరాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, పేద ప్రజల ఇళ్లకు పోయి, ప్రభుత్వం వాళ్ళ ఇళ్లకు పోయి పరిపాలన చేసింది. పరిపాలనని, ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రజల కాళ్ళ దగ్గర తీసిపోయిండు, ప్రజల గుమ్మాల దగ్గర తీసిపోయిండు. అది నచ్చట్ల ఈ పెత్తందారి వ్యక్తులు కానీ ఒక పద్ధతులు ఇవాళ ప్రజలు చర్చించుకుంటున్నారు. అది నచ్చట్ల వాళ్ళకి. పేద ప్రజల దగ్గరికి ప్రభుత్వాన్ని పరిపాలన తీసుకుపోవడం అయింది. పేద ప్రజలు మన చుట్టూ తిరగాలి, మన చెప్పు చేతల్లో ఉండాలి తప్ప వాళ్ళ దగ్గరకు మనం పోవటం అయిందని ఒక పందానా మరి ఏందో తెలియదు. కానీ మొత్తానికి ఒక్కొక్క వ్యవస్థని కత్తిరించే కార్యక్రమం చేస్తుండ్రు. ఈ వ్యవస్థలను కత్తిరించడం అంటే మళ్ళీ పేదోళ్ళని పేదరికంలో ఉంచాలి, పెద్దోళ్ళని పెద్దగా చేయటం. ఇది ఒకటి జరుగుతుంది. వాలంటీర్ వ్యవస్థకు అయితే ఉరి వేస్తాడట. మరి ఆ ఉరి బిగుసుకునేదాకా వేస్తాడా, ఎప్పుడు దాకా ఇది నడుతుందో తెలియదు. కానీ మొత్తానికి ఇది జరుగుతుంది. ఎన్నో అరాచకాలు, ఇవిగో సాక్ష్యాలు. జగనన్న కాలనీలో ఇల్లు కూల్చివేత, జేసీబీలతో విరుచుకుపడిన కూటమిలేతలు, పగిలిన జెడ్పీటీసీ ఇంటి అద్దాలు, పీలేరు ఆసుపత్రిలో తారకనాథరెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు ఇంటిపై దాడి, అన్నమయ్య జిల్లాలో టీడీపీ వర్గీయుల అరాచకాలు. రాష్ట్రంలో ప్రజలందరూ దాడుల గురించే మాట్లాడుకోవాలి, హత్యల గురించే చర్చించుకోవాలి. విధ్వంసాల తాలూకా వీడియోలు, ఫోటోలు రోజువారీ కంటపడాలి. అప్పుడే హామీల గురించి ఎవరు నోరెత్తరు అనేది టీడీపీ కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఇందులో భాగంగా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రోజు విధ్వంసకాండ కొనసాగుతూనే ఉంది. ఊరూరా అరాచకత్వం రాజ్యం వెళ్తుంది. అంబేద్కర్ రాజ్యాంగం మాయమై రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది. ప్రజాస్వామ్యం అంటే అర్థం మారిపోయింది. హత్యలు, ఆత్మహత్యలు, ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తుల విధ్వంసాలు, కూల్చివేతలు, బెదిరింపులు, ప్రకృతి వనరుల దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతుంది. ఎన్నో అరాచకాలట, ఇవిగో సాక్ష్యాలని సాక్షి పేపర్ ఒకటి చెప్పింది. కూటమి ప్రభుత్వం అధికారంలో రిజల్ట్ వచ్చిన డే 1 నుంచి ఏదో ఒక చోట, ఏదో ఒక ఏరియాలో, ఏదో ఒక జిల్లాలో దాడులు, విధ్వంసాలు, ఆస్తుల మీద, వ్యక్తుల మీద దాడులు, హత్యలు ఇట్లాంటివి జరుగుతున్నాయి. దీనిపైన ప్రభుత్వం స్పందించదు. దీని వెనక ఒక ప్రధానమైన కారణం ఉందని సాక్షి పేపర్ చెబుతుంది. ఈ హత్యలు, భయోత్పాతం చేయటం, ఏదో ఒక దగ్గర హత్యలు, కార్పణ్యాలు, ఆస్తుల ధ్వంసం, ఈ విధ్వంసాలు చేస్తే ప్రజల అటెన్షన్ని డ్రా చేయొచ్చు. ప్రజల అటెన్షన్ని మనం ఇచ్చిన సూపర్ 6 కానీ అనేక హామీల నుంచి పక్కకు తప్పించే కార్యక్రమం. ప్రజలు హామీల గురించి చర్చించుకోవద్దు, హత్యల గురించే చర్చించుకోవాలి. ప్రజలు హామీల గురించి మాట్లాడుకోవద్దు, అత్యాచారాల గురించే మాట్లాడుకోవాలి. ప్రజల విధ్వంసం గురించే మాట్లాడుకోవాలి. అప్పుడు మన ప్రాణాలు దక్కితే ముందు హామీల సంగతి తర్వాత, మన ప్రాణాలు ఈ భూమి మీద బతికితే చాలు అనే పద్ధతిలో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసిగా వాళ్ళకి ఇచ్చిన హామీల గురించి, వాళ్ళకి రావాల్సిన హక్కుల గురించి మాట్లాడకుండా నోరు గుట్టేసుకునే పరిస్థితిని తీసుకొస్తాను. లేదు, తెలుగుదేశం పార్టీ నాయకులు మాట వినకపోతే చంపుతురు, దాడులు చేస్తారు, విధ్వంసం చేస్తారు కాబట్టి వాళ్ళ చెప్పు చేతల్లో ప్రజలందరూ వాళ్ళ చెప్పు చేతల్లో ఉండాలని చేస్తున్నారు. కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి చేస్తున్నట్టు సాక్షి పేపర్ అయితే చెబుతుంది. ఇది ఒక వార్త. పెట్టరేగిపోయిన టీడీపీ నేతలు, తిప్పానాయుడుపల్లిలో వైఎస్ఆర్సీపీ నేతలపై మూకుమ్మడి దాడి. ఇది ఎక్కడా కనపట్టలేదు. జగ్గయ్యపేటలో పచ్చ మొక్కల జాడి, మాజీ ఎమ్మెల్యే ఉదయభాను పరామర్శించేట గింజపల్లి శ్రీనివాసరావును. ఇది ఒక వార్త. ఇగో వాలంటరీ వ్యవస్థకు ఊరి, వాలంటీర్ల వాట్సాప్ గ్రూపులన్నింటినీ తక్షణమే తొలగించాలని అన్ని జిల్లాల కలెక్టర్లు సూచిస్తూ ఆ శాఖ డైరెక్టర్ శివప్రసాద్ జారీ చేసిన ఆదేశాలు ఆదివారం రోజు సెలవు రోజు జారీ చేసిండట.
ఉద్యమాలు జరగకుండా వాట్సాప్ గ్రూపులని తొలగించండి ఇమీడియట్గా. వాట్సాప్ గ్రూపులు తొలగించినట్టే వాళ్ళని కూడా ఇట్లా సింపుల్గా గడ్డి పోస్ట్తో సహా తొలగిస్తారు. గడ్డి పోస్ట్ని ఎట్లయితే తీసి అవతలేశారో అట్లా వేసే పరిస్థితి. 23/4/2024 విజయనగరం జిల్లా బొండపల్లిలో జరిగిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ వాలంటీర్లకు 10,000 జీతం అంటే ఇచ్చిన హామీపై ఈనాడులో వచ్చిన వార్త ఇది. రైతులకు ఏడాదికి 20,000 సాయము, ఇంకోటి వాలంటీర్లకి 10,000 రూపాయలు ఇస్తామని ఈనాడు పత్రికలో బ్యానర్ ఐటెంగా వచ్చింది 23 ఏప్రిల్ 2024 ఎన్నికల ప్రచారంలో. ఎటు పోయింది హామీ, ఎటు పోయినాయి మీ మాటలు, ఎటు పోయినాయి మీ మోసాలు? ఇవాళ వాలంటీర్ల గ్రూపులను తొలగించే కార్యక్రమం, వాలంటీర్లు తొలగించాలని లెటర్లు రాంచే కార్యక్రమం, గ్రూపులు తొలగించారు అంటే రేపో మాపో అధికారికంగా తొలగించబోతున్నారు వాలంటీర్ వ్యవస్థ అనేది స్పష్టంగా మనకి అర్థమవుతున్న పరిస్థితి. ఇది ఒక రకంగా పచ్చి మోసం, పచ్చి దగ అనేది ఇలా 2,66,000 మంది వాలంటీర్లు మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇది ఒక సాక్షి పేపర్కి సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఓకే, యూట్యూబర్లపై ఆంక్షల పిడుగు, ప్రసార సేవల నియంత్రణ సవరణ బిల్లు పేరిట నిబంధనలు, కాపీ ఇచ్చిన ప్రతి వ్యక్తికి బిల్లుపై వాటర్ మార్కు, కేంద్రం గోప్యత, కొద్దిమందితోనే చర్చలు, విమర్శించే వారికి ఇకపైన గడ్డు పరిస్థితులు, నిఘాలోకి యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు, నిబంధనల కఠినం, భారీ జరిమానా నిషేధం, చట్టరూపం దాల్చితే భావ ప్రకటన స్వేచ్ఛ ఖతం, సోషల్ మీడియాపై ఉక్కుపాదమైన విపక్షాలంటే ప్రతిపక్షాలు అండగా ఉండాలి అని యూట్యూబర్లు కోరుతున్నారు. ఇది యూట్యూబర్లపై ఆంక్షల పిడుగు. దేనికి యూట్యూబర్లపై ఆంక్షల పిడుగు? యూట్యూబర్లు ప్రభుత్వాలు చేస్తున్న అనేక అక్రమాలు, అనేక మోసాలు, అనేక వ్యవహారాలు, ప్రజా వ్యతిరేక వ్యవహారాలను ప్రజల ముందుస్తున్నాయి, ప్రజలను చైతన్యం చేస్తున్నాయి. అది అటు నరేంద్ర మోడీకి, కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న భాగస్వామ్య పక్షాలకు ఇష్టం లేదు. దీనిపైన సీక్రెట్గా ఒక ఆపరేషన్ చేస్తానట, బిల్లు ఒకటి తేవాలని, యూట్యూబర్లపై కఠినమైన ఆంక్షలు విధించాలని, 50 లక్షల రూపాయల జరిమానా విధించే పద్ధతి తీసుకొస్తారట. అంటే దేనికోసం మీరు చేసేది? ఇది ప్రజాస్వామ్యమా? అంటే యూట్యూబర్లు ఏమన్నారు? ప్రజల్ని చైతన్యం చేయటం, మీరు చేసే కార్యక్రమాలు చెప్తే తప్ప. అంటే మీరు తప్పు చేసినా, ఒప్పు చేసినా ఏది బయటికి తెలవద్దు, బయటికి చెప్పొద్దు. మీరు చేస్తున్న అరాచకాలు, మీరు చేస్తున్న మోసాలు, మీరు చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాల గురించి ప్రజలకు తెలవద్దు. ఇది ప్రజాస్వామ్యమా? మరి కాదా? దీనిపైన ఎన్డీఏ ప్రభుత్వం, ఢిల్లీ కేంద్రంగా ఉన్న జాతీయ కేంద్ర ప్రభుత్వం యూట్యూబర్ల పైన, సోషల్ మీడియా పైన ఉక్కుపాదం మోపాలనే ప్రయత్నం చేస్తుంది. అందులో మరి ఆంధ్రప్రదేశ్ సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కూడా అందులో ఒక ప్రధాన భాగస్వామ్య పక్షం. పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రధాన భాగస్వామ్య పక్షం. మేము ప్రజాపాలన చేస్తున్నాం, నిజం గెలిచింది, ప్రజాస్వామ్యం నిలిచింది అన్నారు. ఎక్కడ ప్రజాస్వామ్యం నిలిచినట్టు? మరి ఇట్లాంటి దాన్ని మీరు ఏమైనా ఖండిస్తారా? మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ప్రభుత్వం నుంచి ఆపే ప్రయత్నం ఏమైనా చేస్తారా? లేదు మీకు కూడా ఆ దిశగా ఉందా మీ మైండ్లో? అంటే మీకు కూడా సోషల్ మీడియా ఉండొద్దు, సోషల్ మీడియా వ్యవహారాల్లో మనం చేసే అక్రమాలు, అవకతవకలు బయటపడతాయి, బయటపడితే మనం రాజకీయంగా బతికి బట్టగట్టలేమనే ఒకటి ఉందా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నిజాయితీని నిరూపించుకోవాలి. ప్రజలపైన, సోషల్ మీడియా పైన, పత్రికా స్వేచ్ఛ పైన వాళ్ళకున్న వ్యూ ఏందో ఇప్పుడు చెప్పాలా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వద్దు అంటే ఆగిపోద్ది ఇది, కానీ వద్దు అంటాడా? లేదు లేదు కఠినంగానే ఉండాలి, నాకు కూడా ఇబ్బంది ఉందని చెప్తారా? చూడాలి. మొత్తానికైతే యూట్యూబర్ల పైన ఆంక్షల పిడుగు వస్తుందట. ఇది ఒక వార్త. సంక్షేమం, అభివృద్ధి, రాష్ట్ర పునర్నిర్మాణానికి చంద్రబాబు సమగ్ర వ్యూహం, నేడు కలెక్టర్లకు దిశానిర్దేశం, కుటుంబంలో వ్యక్తి యూనిట్గా సంక్షేమ కార్యాచరణ, మౌలిక సదుపాయాల కల్పనతో గ్రామాల్లో పురోగతి, క్షేత్రస్థాయిలో వాస్తవాలకే ప్రాధాన్యం, భజనకు దూరం, సమస్యలు ప్రస్తావించి పరిష్కారం కోరే వారికి ప్రాధాన్యం, సుదీర్ఘ మీటింగులు, లేట్ నైట్ సమీక్షలు బంద్, ఇకపై శని ఆదివారాల్లో సమావేశాలు రద్దు అట. ఇది ఇవాళ కలెక్టర్ల సమావేశం ఉందట. కలెక్టర్లు, ఎస్పీల సమావేశం. దాంట్లో సంక్షేమం, అభివృద్ధి రెండు ఉండాలి. రాష్ట్ర పునర్నిర్మాణానికి చంద్రబాబు సమగ్ర వ్యూహం అట. రాష్ట్ర పునర్నిర్మాణానికి మీరు సమగ్ర వ్యూహం వేయండి. రాష్ట్రం బాగానే ఉందో, పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం లేదు. ఉన్నదాన్ని విధ్వంసం కాకుండా చూడండి. ఫస్ట్ ఎక్కడికక్కడే తెలుగుదేశం పార్టీ నాయకులు పోయి ఇళ్లల్లో ఉన్న మనుషులను గుంజి హత్యలు చేస్తారు. అది విధ్వంసం కిందకు వస్తుంది. మీరు ఒకవైపు పునర్నిర్మాణం అంటున్నారు, ఆల్రెడీ విధ్వంసం మీ వాళ్ళు స్టార్ట్ చేశారు అనేది ఇలా 5 కోట్ల మంది ప్రజలు మాట్లాడుకుంటారు. వినుకొండలో రషీద్ హత్య కానీ, నిన్న సీతారాంపురంలో సుబ్బారాయుడు హత్య కానీ, ఇంట్లో ఉన్న వ్యక్తుల్ని బయటకు గుంజుకొచ్చి కొబ్బరి బోండాల కత్తితోని, కత్తులు కటారుతోని చంపే ప్రయత్నం,
పోలీసులు అడ్డొచ్చిన పోలీసులను పెట్రోల్ పోసి తగలబడతాం అనే పరిస్థితి. ఇగో ఇది మరి ఎట్లాంటి పునర్నిర్మాణం? దీన్ని పునర్నిర్మాణం అంటారా, దీన్ని విధ్వంసం అంటారా? జరిగే విధ్వంసాన్ని ఫస్ట్ ఆపండి. మీరు పునర్నిర్మాణం తర్వాత సంగతి. పునర్నిర్మాణం కావడానికి రాష్ట్రం ఏమి విధ్వంసం కాలే? విధ్వంసం అయిన దాన్ని మీరు పునర్నిర్మాణం చేయట్లా. విధ్వంసం జరుగుతుంది ఇప్పుడు. ఆ జరిగే విధ్వంసాన్ని ఆపే కార్యక్రమం చెప్పండి జిల్లా కలెక్టర్లు ఎస్పీల మీటింగ్లో. గోబెల్ సిగ్గుపడేలా అబద్ధాలే పునాదిగా జగన్ రాజకీయం. బాబు ప్రభుత్వంపై విషప్రచారం. 36 మంది రాజకీయ హత్యలట. ప్రభుత్వం పేర్లు అడిగితే సైలెంటు. ఇంకా ఎన్నెన్నో ఆరోపణలు. ప్రభుత్వం కఠినంగా ఉండాలంటున్న టీడీపీ శ్రేణులు. చర్యలు లేకుంటే నష్టమని హెచ్చరిక. జగన్ వైఖరితో సొంత పార్టీలోనూ అసంతృప్తట. చిత్తుగా ఓడినా మారని వైనం. గోబెల్స్ కంటే సిగ్గుపడాలట. అబద్ధాలే పునాదిగా రాజకీయం. జగన్ ప్రభుత్వం బాబు ప్రభుత్వంపై విషప్రచారం అట. మీకు కడుపులను వస్తుంది. బాబు ప్రభుత్వంపై విమర్శ చేస్తే, ప్రచారం చేస్తే, జరిగింది చెప్తే మీకు ఆంధ్రజ్యోతి పత్రిక కడుపులో నొస్తుంది. 36 మంది రాజకీయ హత్యలు జరిగినాయి అంటుండు. ప్రభుత్వం పేర్లు అడిగితే ప్రభుత్వం పేర్లు ఏళ్ళని ఎందుకు అడగాల? ప్రభుత్వం ఉన్నది ఎందుకు? ఎక్కడ హత్యలు జరిగినాయి, ఎక్కడ ఏం జరుగుతుందో కళ్ళకు కనపట్టాలా? మీకున్న వ్యవస్థ ఎటుపోయింది? మీకున్న ఇంటెలిజెన్స్ ఎటుపోయింది? మీకున్న ప్రభుత్వ యంత్రాంగం ఎటుపోయింది? పోలీసులు ఎటుపోయారు? అంటే ఒక ప్రతిపక్ష పార్టీ పేర్లు ఇస్తే మీరు చర్యలు తీసుకునే పరిస్థితి అంటే ప్రభుత్వం ఉందా లేదా? ఏం మీకు కళ్ళకు కనపట్లే? ఇనుకొండలో రషీద్ హత్య కాదా? నిన్న సీతారాంపురంలో జరిగిన సుబ్బారాయుడి హత్య కాదా? అవి రక్తం మడుగులో కొట్టుకుంటున్న వ్యక్తులు పాలలో కొట్టుకుంటున్నట్టు, పాల మడుగులో కొట్టుకుంటున్నట్టు అర్థమవుతుందా? అది రక్తం కింద ఎర్రగా కనపట్లేదా? ఇటు ఆంధ్రజ్యోతికి కానీ ఈనాడుకి కానీ. సీతారాంపురంలో నడి రోడ్డు పైన ఇంట్లోంచి గుంజకొచ్చి హత్య చేశారు మనుషులు. ఆ చనిపోయిన సుబ్బారాయుడు సతీమణి కాళ్ల మీద పడి మొక్కింది, వేడుకుంది చంపొద్దు అని. పోలీసులు కాళ్ళు ఏళ్ళు పట్టుకుంది కాపాడండి అని. పోలీసులు జీవత్యం లేక నిలబడరు, నిస్సహాయ స్థితిలో నిలబడరు. పోలీసుల్ని పెట్రోల్ పోసి తగలబెడతాం మీరు అడ్డం వస్తే అని చెప్పారు తెలుగుదేశం పార్టీ నాయకులు. అది హత్య కాదా? అది హత్యా రాజకీయం కాదా? అది గోబెల్స్ ప్రచారమా? అది అబద్ధమా? మీరు ఒక జర్నలిజం పేరుతోని దమ్మున్న ఛానల్, దమ్మున్న పత్రిక అని పేరుతో ఆంధ్రజ్యోతి నడుపుతుంది. ఒక నడి రోడ్డు పైన హత్య జరిగితే నిన్న ఎందుకు రాయలేకపోయారు? నడి రోజు పైన కొబ్బరి బొండాల కత్తితో రషీద్ అనే వ్యక్తిని హత్య చేస్తే ఎందుకు రాయలేదు? మీరు మళ్ళా సిగ్గుండాలి. గోబెల్స్ ప్రచారము, రాజకీయ హత్యలు జరిగినాయి అంటుండు. అసలు ఏం జరగలేదు. ఒక చిన్న ప్రాణానికి కూడా హాని జరగలేదనే పద్ధతిలో ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది. అది హత్య కింద కనపట్టలేదా? ఆయన మనిషి కాదా? అంటే వైఎస్ఆర్సీపీ అభిమాని అయినంత మాత్రం మనిషి కాదా? చంపేయటమేనగా. అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు, చంద్రబాబు నాయుడుని అభిమానించే వాళ్ళే మనుషులు, వాళ్ళయ్యే ప్రాణాలు, వాళ్ళయ్యే ఆస్తులు అనే పద్ధతిలో ఆంధ్రజ్యోతి చెప్తుంది. గోబెల్స్ కంటే సిగ్గుపడాలి. గోబెల్సే సిగ్గుపడాలంటే గోబెల్సే సిగ్గుపడాల్సింది ఆంధ్రజ్యోతి పత్రికను చూసి. ఎందుకంటే స్పష్టంగా కళ్ళకు కనపడుతుంది. 5 కోట్ల మంది ప్రజలు చూశారు నిన్న జరిగిన హత్య. మొన్న వినుకొండలో జరిగిన హత్య ప్రజలు చూశారు. అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులు ఇళ్లపై దాడి చేయటం, వాళ్ళ ఆస్తులు తగలబెట్టడం ప్రజలు స్పష్టంగా చూస్తున్న వీడియోలు, క్లిప్పింగ్లు వస్తున్నాయి. అవి ఎక్కడా కనపడకుండా మీకు ఉన్నాయి అంటే మీరు గోబెల్సా? మిమ్మల్ని చూసి గోబెల్స్ సిగ్గుపడాలనా అనేది ఇలా 5 కోట్ల మంది ప్రజలు మాట్లాడుకుంటున్నారు. కనీసం జర్నలిజం విలువలు, జర్నలిజం నామ్స్ ఉంటే ఇగో ఈ భజన చేయకూడదు. మీరు చంద్రబాబు నాయుడు గారికి భజన చేయాలనుకుంటే మాది తెలుగుదేశం పార్టీ అధికారిక పత్రిక. మేము చంద్రబాబు నాయుడు గారికి భజనే చేస్తాం. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో హత్యలు జరిగినా ఆ హత్యలు కాదు, ఆ యొక్క మహావ్రతం జరుగుతుంది, యజ్ఞం జరుగుతుంది, అది యజ్ఞం అన్నట్టు అని చెప్పండి. అంటే చంద్రబాబు నాయుడు పరిపాలనలో హత్యలు జరిగిన హత్యలు కావు, దాడులు జరిగిన దాడులు కావు, విధ్వంసాలు అరాచకాలు జరిగిన అరాచకాలు కావు. ఆ యొక్క పూజా కార్యక్రమం అది ఒక యజ్ఞం, అది ఒక పవిత్రమైన కార్యం లెక్క ఈ ఆంధ్రజ్యోతి పత్రిక కనపడుతుంది. గోబెల్స్ కంటే గోబెల్సే సిగ్గుపడతారు ఆంధ్రజ్యోతిని చూసి. స్పష్టంగా ఆడ కనపడుతుంది, రక్త మడుగులో కొట్టుకుంటుండు, అయినా కనపడలేదు. ఎక్కడా లేదు వార్త చూడండి, ఎక్కడ ఉండదు కూడా. ఎండో లోపల దానికి కూడా మళ్ళా కోడిగుడ్డు మీద ఈకలు బిగినట్టు ఉంటుంది ఆ వార్త. కలెక్టర్లు ఇదేం పని? ఇస్కాసూర్లు ఎవరో తెలిసినా చర్యలేవి, అక్రమార్కులు ఎవరో బయట పెట్టరా, కనీస విచారణ కూడా లేదు, సాక్ష్యాలు కళ్ళెడితే మాయం, నర్సీపట్నం ఏరియాలో ఓ వైసీపీ నేతకు భారీ డంపు, స్వయంగా వెళ్లి చూసిన కలెక్టరు 65,000 టన్నుల ఇసుక నిల్వ, అది వైసీపీ మాజీ ఎమ్మెల్యేదని తెలియడంతో చర్యలకు వెనకడుగు, జగ్గయ్యపేట ప్రాంతంలోనూ భారీ నిల్వలు, అక్రమాలపై కలెక్టర్ల నిర్లిప్తత, లైట్ రేటు
లేటరైట్ తరలింపు పైన అంతే, జనమే బయట పెట్టినా ఇది కలెక్టర్లు ఇదేం పని అని ఎవరు ఆంధ్రజ్యోతి పత్రిక కలెక్టర్లు అడుగుతుంది. ఏ కలెక్టర్లని? చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో పనిచేసే కలెక్టర్లని. ఇసుక ఎక్కడికక్కడక తీసుకుపోతున్నారంటే ఇసుకతోని పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తున్నారు. ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఎవరమైనా వైఎస్ఆర్సీపీ నాయకుల పైనట. అది ఇసుక వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తేనే తప్పు. తెలుగుదేశం పార్టీ నాయకులు లైన్లో పెట్టి వేలకు వేలు లంచాలు వసూలు చేసి హైదరాబాద్కు తరలిస్తుంటే అది కనపట్టలేదు. దాని మీద చర్యలు తీసుకోవద్దు. మళ్ళీ ఓన్లీ వైఎస్ఆర్సీపీ నాయకుల పైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తుంది ఆంధ్రజ్యోతి పత్రిక. అదే తప్పు కింద కనపడుతుంది, అదే క్రైమ్ కింద కనపడుతుంది తప్ప తెలుగుదేశం పార్టీ నాయకులు చేసేది ఎక్కడ తప్పే కాదు. వాళ్ళు తప్పులే చేయరు. వాళ్ళు అసలు పవిత్రమైన వ్యక్తులు అనమాట. వాళ్ళకున్న పవిత్రత ఇక దేశంలో భూమి మీద ఎవడికి లేదు అనే పద్ధతిలో ఆంధ్రజ్యోతి పత్రిక వార్తలు రాసింది. ఇది చూస్తేనే నవ్వు వచ్చే పరిస్థితి. ఇట్లా ఉంటుంది. ఎక్కడా కూడా వార్త లేదు. ఒక నడి రోడ్డు పైన మనిషిని చంపితే వార్త లేదు. ఇది జర్నలిజం దమ్మున్న ఛానల్. ఇది దమ్మున్న పేపర్. ఇది ఎట్లా దమ్మున్న పేపర్ అయింది? దీనికి జర్నలిజం నామ్స్ ఉన్నట్టయిద్ది, జర్నలిజం విలువలు ఉన్నట్టయిద్ది. దీని విలువలు అంటారా? ఎక్కడైనా మనిషి అసలు పార్టీని పక్కన ఒక వ్యక్తి చనిపోతే, ఒక మనిషి నడి రోడ్డు పైన చంపేస్తే ఒక మనిషిని ఇయ్యలేదంటే ఏందన్నాడు? ఇగో పార్టీ మారి చంపేశారట. పార్టీ మారి చంపడం, ఒక వ్యక్తిని చంపారు అనేది రాయకుండా పార్టీ మారి చంపేశారు. ఏ పార్టీలోకి మారారు? పార్టీ తెలుగుదేశం పార్టీ కదా, తెలుగుదేశం పార్టీ నాయకులే కదా చంపింది. కానీ దాన్ని కూడా కోడిగిడ్డు మీద ఈకెళ్ళి పీకే కార్యక్రమం ఈనాడు ఆంధ్రజ్యోతి చేసింది. పార్టీ మారి చంపేశారంటే వైఎస్ఆర్సీపీ నుంచి పోయి చంపారు కాబట్టి వాళ్ళు ప్రభుత్వానికి సంబంధం లేదు. అంటే పార్టీ మారి చంపితే ఒక చట్టం, పార్టీ మారి చంపితే ఒక చర్యలు తీసుకుంటుందా ప్రభుత్వం? అంటే ఒక మనిషిని ఇంకో మనిషి చంపినందుకు చర్యలు ఉండవా? అది హత్య కాదా? దాన్ని హత్య అని చెప్పరా? దాని వార్త రాయరా? పార్టీ మారి చంపారట. అంటే ఇవాళ చాలామంది తెలుగుదేశం పార్టీలో పార్టీ మారి అప్పటికప్పుడు ఎలక్షన్ ముందు వచ్చిన వ్యక్తులు మంత్రులు అయ్యారు, ఎమ్మెల్యేలు. ఇప్పుడు వాళ్ళు ఏది చేసినా, వాళ్ళు ఎవరిని హత్య చేసినా, ఎవరిని దోపిడీ చేసినా, ఎవరిని మోసం చేసినా, ఎవరిని చీటింగ్ చేసినా పార్టీ మారి చేశారు కాబట్టి ప్రభుత్వానికి సంబంధం లేదంటారా? దాంట్లో స్వయాన పారసారథి లాంటి వాళ్ళు మంత్రి అయ్యారు, వైఎస్ఆర్సీపీ నుంచి లాస్ట్లో జాయిన్ అయ్యి. వసంత కృష్ణ ప్రసాద్ మైలవరం ఎమ్మెల్యే, దర్శి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు, నెల్లూరు ఎంపీ, వీళ్ళంతా ఎక్కడోళ్ళు? కొవ్వూరు ఎమ్మెల్యే. వీళ్ళంతా వైఎస్ఆర్సీపీ నుంచి లాస్ట్లో పోయిన వాళ్ళే. అట్లాంటి నాయకులు చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు. అంటే పార్టీ మారిక వాళ్ళు ఏది చేసినా వైఎస్ఆర్సీపీ ఖాతాలు వేస్తారా? ఇప్పుడున్న పార్టీ ఖాతాలు వేస్తారా? ఇప్పుడున్న ప్రభుత్వం తప్పు కింద వేస్తారా? ఎంత అసలు విలువలు లేని వార్త అంటే ఇది. మొన్నటి వరకు అంతా వైసీపీలోనే, ఎన్నికల ముందు పార్టీ మారిన కొందరు ఎన్నికల్లో సహకరించలేదని వైసీపీ కార్యకర్త దారుణాచే. ఎన్నికల్లో ఎవరికి సహకరించలేదని? తెలుగుదేశం పార్టీకి సహకరించలేదని వైసీపీ నేత దారుణాచే. దాన్ని ఎట్లా చెప్తుంది ఆంధ్రజ్యోతి? మొన్నటి వరకు అందరూ వైసీపీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు లేదు కొట్టుకున్నారు, ఎన్నికల్లో సహకరించలేదు కాబట్టి చంపేయచ్చు. అంటే తెలుగుదేశం పార్టీకి ఎన్నికల్లో సహకరించకపోతే చంపితే అది ఒక పవిత్ర యజ్ఞం, పవిత్ర పూజా కార్యక్రమం, అది ఒక రథం. ఇంట్లో నుంచి లాక్కొచ్చి బండరాళ్లతో మోదీ ఘాతకం, అడ్డుకున్న భార్యకు తీవ్ర గాయాలు, మిగతా ఏది లేదు. పెట్రోల్ పోసి చంపుతున్నది లేదు పోలీసుల్ని. ఈ హత్య కిందనే రాదు అనే విధంగా ఇగో ఇది ఆంధ్రజ్యోతి నీతి, ఆంధ్రజ్యోతి మాటలు. ఇది ఒక వార్త. విషయాలు ఆంధ్రజ్యోతి. ఎస్సీ వర్గీకరణ అంగీకరించాం, బీఎస్పీ నేత మాయావతి చెబుతున్నారు. ఇది ఒక హాట్ టాపిక్గా ఉంది దేశంలో. ఎస్సీ వర్గీకరణ పైన పెద్ద ఎత్తున అటు మోడీ సపోర్ట్ చేస్తున్నట్టు, ఇటు ఎన్డీఏ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ మేము చేస్తానన్నట్టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అమలు చేస్తామని అనేక రాష్ట్రాలు చెబుతున్నాయి. అనూహ్యంగా బహుజన వాదంతో రాజకీయాల్లోకి వచ్చిన, బహుజన వాదం పైన పుట్టిన బీఎస్పీ పార్టీ బహుజన్ సమాజ్వాదీ పార్టీ. అది ఆ పార్టీ అధినేత మాయావతి ఎస్సీ వర్గీకరణ ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించాం, దానికి మేము ఒప్పుకోవట్లేదని చెప్పారు. ఇది మరి ఎస్సీ మాదిగ సోదరులకి ఒక రకంగా కంటగింపు కాని సమస్య. ఎందుకు అన్నది అంటే, ఎస్సీ వర్గీకరణపై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో తమ పార్టీ ఏకీపించడం లేదని బీఎస్పీ అధినేత్రి, యూపీ మాజీ సీఎం మాయావతి అన్నారు. ఆదివారం ఆమె లక్నోలో మీడియాతో మాట్లాడారు. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు చెందిన వ్యక్తుల రిజర్వేషన్లు ఉపవర్గీకరణకు అనుమతించడానికి తమ పార్టీ ఏమాత్రం అంగీకరించబోదని, అఘాయిత్యాలను, ఎస్సీ ఎస్టీల పైన జరిగే దాడులను అందరూ ఐక్యంగా ఉంటేనే అడ్డుకోగలం తప్ప ఇట్లా వర్గీకరణ చేసి చీలికలు పీలికలు చేస్తే
దళితులపైన ఎప్పటికీ దాడులు జరుగుతూనే ఉంటాయి, దళితులు ముందుకు పోలేరని చెప్పే పద్ధతిలో చెప్పారు. మరి ఎందుకో తెలియదు. యూపీలో ఏమైనా ఇబ్బంది జరుగుతుందా రాజకీయంగా? ఈ వర్గీకరణ అనేది జరగటం వల్ల యూపీలో బీఎస్పీ పార్టీకి, మాయావతికి పెద్ద ఎత్తున రాజకీయంగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉన్నట్టుంది. అందుకే ఆమె చెప్పిన పరిస్థితి. ఇది మరి ఎట్లా చూస్తారు ఇక్కడ అంటే ఎంఆర్పిఎస్ కానీ మిగతా సంఘాలు కానీ అనేది చూడాలి. ఇది ఒక వార్త. దిశ చూద్దాం. ఉత్తమ చిత్రంగా బలగం, ఉత్తమ నటుడుగా నాని, ఉత్తమ నటిగా కీర్తి సురేష్, బెస్ట్ డైరెక్టర్గా వేణు వెల్దండి, 69వ శోభా ఫిల్మ్ఫేర్ అవార్డు ప్రకటన. ఉత్తమ చిత్రంగా బలగం సినిమా ఇది బాగా హిట్ అయింది, దానికి సంబంధించి ఉత్తమ చిత్రంగా సెలెక్ట్ అయింది. ఉత్తమ నటిగా కీర్తి సురేష్ అట. ప్రజలే ప్రభువులు, స్థానిక ప్రభుత్వాలకు విధులు అధికారాలట. గ్రామీణ అభివృద్ధి శాఖ డైరెక్టర్గా కృష్ణతేజను నియమించడం వెనక మతలబు అదేనా? పవన్పై బోలెడు ఆశలు పెట్టుకున్న స్థానిక ప్రభుత్వాల ప్రతినిధులు, ఉప ముఖ్యమంత్రి ఆశయాలు పరడవిల్లేనా? పరడవిల్లాలంటే ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు ఉండాలి. ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు ఉంటాయా? పరడవిల్లిద్దా లేదా అనేది అక్కడ తాయిలో ఉండాలా, అంటే పైసలు ఉండాలా, అప్పుడు అధికారి చేయడానికి స్వేచ్ఛ ఇవ్వాలా? మరి స్వేచ్ఛ ఇచ్చే పరిస్థితి తెలుగుదేశం పార్టీ నుంచి ఉంటుందా? ఎందుకంటే స్థానిక ప్రభుత్వాలని ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ తీసుకొని స్థానిక ప్రభుత్వాలను బలోపేతం చేయాలి, స్థానిక ప్రభుత్వాలపైన ప్రజాస్వామ్యం నిలబడి ఉంటుంది, ప్రజల అభివృద్ధి నిలబడి ఉంటుందని నమ్మారు. ఆ నమ్మే ఈ కృష్ణతేజ అనే వ్యక్తిని కూడా డైరెక్టర్గా తీసుకొచ్చారు, ఐఏఎస్ ఆఫీసర్ని, అంటే దీనిపైన పట్టున్న వ్యక్తిని. మరి ఆ దిశగా ఇటు పవన్ కళ్యాణ్ కానీ కృష్ణతేజకు సంబంధించి వీళ్ళ యొక్క బ్లూ ప్రింట్ కానీ వీళ్ళ యొక్క ఆలోచన కానీ అమలు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు అంగీకరిస్తారా, ముందుకు వస్తారా, దానికి ఆమోదం తెలుపుతారా అనేది ఇక అనుమానం. ఎందుకు అనుమానం అంటే ఇప్పటికే స్థానికంగా ఇంటింటికి వెళ్ళి ఇచ్చే వాలంటీర్ వ్యవస్థ, పెన్షన్లు ఇచ్చే వాలంటీర్ వ్యవస్థ కానీ, ఇంటింటికి వెళ్ళి ఇచ్చే రేషన్ వ్యవస్థను కానీ, ఈ వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తుంటే ఎత్తేసే కార్యక్రమం చేయాలి. ఈ ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గడిచిన 5 సంవత్సరాల్లో అధికార వికేంద్రీకరణ, గ్రామాల్లో ఉన్న ప్రజల గడప దగ్గరికి ప్రభుత్వాన్ని తీసుకెళ్ళిండు. ఆ ప్రభుత్వాన్ని ప్రజల గడప దగ్గర తీసుకెళ్ళటం అంటే దాని అర్థం స్థానిక ప్రభుత్వాన్ని బలోపేతం చేయటం, అధికార వికేంద్రీకరణ చేయటం. మరి అధికార వికేంద్రీకరణ జగన్మోహన్ రెడ్డి ఒకవైపు చేస్తే ఈయన అధికార కేంద్రీకరణ చేసే ప్రయత్నం చేస్తాడు. అధికార కేంద్రీకరణ చేయడానికి వాలంటీర్ వ్యవస్థను తొలగించే కార్యక్రమం చేస్తాడు, రేషన్ పంపిణీని తొలగించే కార్యక్రమం చేస్తాడు, ఇంటింటికి వెళ్ళి పంపిణీ చేసేది. గ్రామ సచివాలయాల్లో దాదాపు 36 సేవలు వాళ్ళ గ్రామంలోనే, అది రిజిస్ట్రేషన్ కావచ్చు, డెత్ కావచ్చు, బర్త్ కావచ్చు, మిగతా అన్ని ఏ సర్టిఫికెట్లు అయినా అక్కడే ఇచ్చే కార్యక్రమం అధికార వికేంద్రీకరణలో జగన్మోహన్ రెడ్డి చేసిండు. వాటన్నిటిని ఎత్తేసే కార్యక్రమం చేయబోతుండా, మళ్ళా మండలాల్లోనే కేంద్రీకృతం చేసే ప్రయత్నం చేస్తుండా, జిల్లాలలో మండలాలకి ప్రజలు తిరగాల్సిన పరిస్థితి క్రియేట్ చేస్తుండ అనేది ఒక వైపు మనకు అనుమానాలు ఉన్నాయి. ఇంకొక వైపు మరి వీళ్ళు ఈ మాటలు చెప్తున్నారు. వీళ్ళ మాటలు ఎంతవరకు చెల్లుబాటు అయితే, ఎంతవరకు అధికార వికేంద్రీకరణ, అసలు అధికార వికేంద్రీకరణ ప్రత్యేకంగా ఇప్పుడు చేయాల్సిన పని లేదు. స్థానిక సంస్థలని ప్రభుత్వాలకి ఇప్పుడు బలోపేతం చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆల్రెడీ బలోపేతం అయి ఉన్నాయి, అధికార వికేంద్రీకరణ జరిగి ఉంది గడిచిన 5 సంవత్సరాలు. దాన్ని విధ్వంసం చేయకుండా, దాన్ని ఖరాబు చేయకుండా, దాన్ని ఎత్తేయకుండా ఉంటే చాలు, దాన్ని కాపాడితే చాలు. పవన్ కళ్యాణ్ గారు అధికార వికేంద్రీకరణ జరిగి ఉన్న దాన్ని కాపాడితే చాలు, ఇంకేమైనా 1-2 యాడ్ చేసినా పర్లేదు. కానీ ఇప్పుడున్న అధికార వికేంద్రీకరణను యథావిధిగా అమలు చేసినా చాలు, ప్రజలు అది కోరుకుంటున్నారు. మరి అమలు చేస్తారా? మరి అమలు వికేంద్రీకరణ బదులు కేంద్రీకరణ చేస్తారా అనేది మనం భవిష్యత్తులో చూస్తే అర్థమైంది. ఇది ఒక వార్త. ఇది ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.